ఫ్రంట్ సైడ్ బ్లౌజ్ పీస్ మీద ఇలా 2 పీసెస్ లైనింగ్ పెట్టుకొని ఇవి 2 అతుక్కోవాలి. ఇవి 2 కూడా అంతే సేమ్ ఈ యాంగిల్లోనే పెట్టుకోవాలి. ఈ రెండిటికి స్టిచ్ చేసుకోవాలి. కాజా పట్టి 4 ఇంచెస్, అలాగే ఉక్సుల పట్టీకి 2 ఇంచెస్ క్లాత్ తీసుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచ్ కుట్లకి వదిలిపెట్టుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. లైనింగ్ పీసు ఉక్సుల పట్టీకి ఇది కూడా 1/2 ఇంచు వదిలిపెట్టి మధ్యలోకి ఫోల్డ్ చేశాను, చూసారా? ఇది ఉక్సుల పట్టీకి ఇలాగా 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకొని ఇది కూడా కాజా పట్టి ఇది కూడా 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి. దీని మీద కూడా ఇంకొక స్టిచ్చింగ్ వేసుకోవాలి. అలాగే లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ కి కాజాల పట్టి ఉక్సుల పట్టి, రైట్ సైడ్ కాజా పట్టి వస్తుంది. మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ కాజాలు స్టిచ్ చేసుకోవడానికి ఇంకొక లైన్ కుట్టుకోవాలి. ఇవి 2 సమానంగా ఉన్నాయా లేదా చూసుకోండి. హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే కటింగ్ లో తీసేయాలి.
షోల్డర్స్ రెండు అటాచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఇచ్చుకొని ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ ఇలా డబుల్ స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలి. షోల్డర్స్ జాయింట్ అయిపోయింది. ఇప్పుడు నెక్ పీస్ అటాచ్ చేసుకోవాలి. ఇలా ఉక్సులు పట్టి వైపు నుంచి, కాజా పట్టి వైపు నుంచి వేయకూడదు, ఇలా ఉక్సులు పట్టి వైపు నుంచి అటాచ్ చేయాలి. నేను క్రాస్ కటింగ్ చేసి నెక్ పీస్ ఇలా తీసుకున్నాను. స్ట్రైట్ వాడకూడదు, ఓన్లీ క్రాస్ మాత్రమే వేయాలి. మనం అటాచ్ చేసేది పైన పెట్టుకోవాలి. బ్లౌజ్ పీస్ కింద పెట్టాను నేను, చూసారు కదా. మనం తీసుకుంది క్రాస్ ముక్క కాబట్టి లైట్గా లాగుతూ వేయాలి. నెక్కి ఎక్కువ లాగకండి, ముడతలు వచ్చేస్తుంది. లైట్గా ఇలా నేను చూపిస్తున్నట్టుగా చాలా చిన్నగా లాగుతున్నాను. ½ ఇంచు మార్జిన్ నుంచి కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. నెక్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదా సైడ్, ఇలా దానికి లైన్ కొట్టుకోవాలి. ఇది బిగినర్స్ కోసమే చెప్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లా ఇదిగోండి ఇలా నేను చూపిస్తున్నాను కదా. షోల్డర్ కుట్ల నుంచి నడుం కుట్టు వరకు మార్జిన్. నెక్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదా సైడ్, ఇలా దానికి లైన్ కొట్టుకోవాలి. ఇది బిగినర్స్ కోసమే చెప్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లా ఇదిగోండి ఇలా నేను చూపిస్తున్నాను కదా. షోల్డర్ కుట్ల నుంచి నడుం కుట్టు వరకు మార్జిన్. హ్యాండ్ లూజు 8 ఇంచెస్కి మార్కు. సైడ్ జాయింట్ కుట్టుకోవడానికి ఇక్కడ నడుం దగ్గర గెట్ కుట్టు ఇవ్వాలి. అలాగే
ఈ లైన్ నుంచి హ్యాండ్ వరకు స్టిచ్చింగ్ చేసి ఇక్కడ కూడా గట్టి కుట్టే ఇవ్వాలి. సేమ్ అలాగే ఇటువైపు కూడా బిగినర్స్ కి ఇలాగా మార్క్ వేసుకుంటే ఈజీగా అవుతుంది. అలవాటు అయ్యాక ఇంకా మార్క్స్ తో పని ఉండదు. బ్లౌజ్ స్టిచ్చింగ్ పూర్తయింది. ఫినిషింగ్ ఎలా వచ్చిందో చూద్దామా. హలో గైస్, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.